ఇక ధనుస్సు వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. అర్ధాష్టమ శని ప్రారంభమై అట్లానే శుక్రబుధుల కాంబినేషన్తో ఉంది కాబట్టి వీళ్ళకి విందులు వినోదాలు పాల్గొనటం అవన్నీ చాలా బాగుంటుంది. కుటుంబంలో కూడా ప్రీతికరంగా ఉండటం అవన్నీ విషయాలు బాగున్నాయి. కానీ ఎక్కడ పోతుంది వీళ్ళకి అంటే వ్యాపారంలో వీళ్ళని బాగా దగ్గర దాకా ఉండి ఇబ్బంది పెట్టే గుణం కొంతమందికి ఉంటుంది. వాళ్ళ నుంచి దూరంగా ఉండండి, అదొకటి చెప్పే సూచన. అర్ధాష్టమ శని వచ్చిందని చెప్పి మిమ్మల్ని భయపడక్కర్లే. మీలో ఉన్న నైపుణ్యము, మీలో ఉన్న తెలివితేటలు, మీలో ఉన్నటువంటి స్కిల్ పవరు, ఆ డెవలప్మెంట్ని తీయటానికి శని అక్కడికి వచ్చాడు అనుకోవాలి. అంతే తప్ప మీరు ఎంతవరకు చేయగలుగుతారు, ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు, ఎంతవరకు మీరు చేయగలుగుతారు, మీ స్టామినా ఏంటనే తెలుసుకునే ఒక రహస్యం ఇదే మీకు ఇదే టైం. తర్వాత ఎవరైతే వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, వృత్తి వ్యాపారాలు అంటే వృత్తిగా ఎంచుకొని కొన్ని చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొద్దిగా స్తబ్దుగా ఉంటుంది. పోటీతత్వం అంటే ఎదుటి మనిషి నుంచే పోటీని ఎదుర్కొని ఉంటారు. అది కూడా ఒక పోటీయే కదా. ఎదుటి మనిషిని మాకన్నా ఎక్కువ చెప్పాయంటే మనం ఎలా ఉండాలి అనేది అది కూడా పోటీ. అక్కడ కూడా మీరు షార్ప్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మొత్తం మీద ఇది ఒక ధనుసు రాశి వారికి ఏంటంటే అశుభ ఫలితాలే ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే నైపుణ్యాన్ని పెంచే అవకాశం ఉంటుంది. అదొక్కటే ప్లస్ పాయింట్. అంటే 20% వరకే బాగుంది, మిగతా 80% బాగాలేదు ధనుసు రాశి వారికి.